హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ప్రమాణ స్వీకారంలో బిగ్ ట్విస్ట్ అండి. సీఎం పదవి వద్దన్న చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉన్నారు. సో తమ ప్రభుత్వం హయాంలో 72% పనులు పూర్తి చేశామని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా చేసిందనేసి విమర్శన చేశారు. సో కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పోలవరం ఈ ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ మండలాలను ఏపీలో కలపడానికి తాము చేసిన ప్రయత్నాలను ఆయన వివరించారు. గవర్నమెంట్లో ఎంత అప్పు ఉందో తెలీదు, ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారో తెలీదు, ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉందో అనేవి ఏవి కూడా తెలీదు, ఏవి తాకట్లో పెట్టారో, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నభిన్నమైందో ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సి అవసరం అయితే ఉంది అని చెప్తున్నారు. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని అంటున్నారు. సో అదేవిధంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుగా అయితే ఉంది. సో కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించింది, నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది అని అయితే అంటున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపికై ఢిల్లీకి వెళ్ళాను అని బాబు చెప్పారు. సో పోలవరం ముంపుకు గురయ్యే 7 మండలాలు అప్పటికి ఇంకా తెలంగాణలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ముప్పు ప్రాంతాలకు బాధితులకు పునరావాసం కల్పించే పరిస్థితి లేదు. ఆ 7 మండలాలను ఏపీలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అని కూడా ఆ రోజున చంద్రబాబు గారు చెప్పి ఉన్నారు. సో దీంతో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ఫస్ట్ క్యాబినెట్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలను ఏపీలో కలిపారు. సో తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. ఆ రోజు కేంద్రం ఆ 7 మండలాలు ఇవ్వకపోయి ఉండింటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదన్నారు. ఎన్నో కష్టాలు పడి కోర్టుల్లో కేసులు పరిష్కారం అయ్యేలా చేశాము, మా హయాంలో 72% ప్రాజెక్టు పనులను పూర్తి చేశామంటున్నారు. ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చింది అంటున్నారు. సో డయాఫ్రమ్ వాల్ పూర్తిగా కొట్టుకొని పోయింది. కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేసిన తర్వాత నదులను కనుక అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన పని మరొకటి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడాలని చెప్పేసి చెప్తున్నారు.